జంతర్ మంతర్ నిరసనల్లో బయటపడుతున్న సంచలన విషయాలివి. విదేశీ ఫండింగ్ ఆరోపణలు, క్రిమినల్స్ చొరబాటుపై విచారణ చేస్తున్నారు. నిరసనల్లో పాల్గొన్న వారిలో 2873 మందికి తీవ్ర నేర చరిత్ర కలిగి ఉంది. హత్య, అత్యాచారం, పోక్సో కేసుల్లో నిందితులుగా ఉన్నారు. 49 రోజుల పాటు సాగిన ఉద్యమం ఇది. అన్ని రోజులకు ఉచితంగా ఫుడ్ అందించింది మహమ్మద్ జునైద్ ఫుడ్ ఫండింగ్ పై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ప్రొటెస్ట్ వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందని ప్రచారం చేస్తూ ఉన్నారు. జంతర్ మంతర్ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరోవైపు విద్యార్థులపై ఉన్న కేసులు ఉపసంహరించుకుంది కేంద్రం. అయితే తీవ్ర నేరగాళ్లపై కేసులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీక్ తో మొదలైన విద్యార్థుల ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పరీక్షల పారదర్శకత కోసం విద్యార్థులు రోడ్డెక్కడం, కేంద్రం కూడా వెంటనే స్పందించడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం, కేంద్ర మంత్రిని తప్పించడం అంతా చకచకా జరిగిపోయాయి. కానీ నిరసనలు ముగిసిన తరువాత వెలుగులోకి వస్తున్న అంశాలు మాత్రం దేశాన్ని కలవరపెడుతున్నాయి. వేలాది మందికి ఉచిత భోజనం ఎవరు ఏర్పాటు చేశారు, కోట్ల రూపాయల ఫండింగ్ ఎక్కడి నుండి వచ్చింది అన్న దానిపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు పొందుకున్నాయి. మరోవైపు ఇదే సమయంలో నిరసనల్లో పాల్గొన్న వారిలో వేలాది మందికి నేర చరిత్ర ఉన్నట్టు ఢిల్లీ పోలీసులు చెప్పడం మరింత హాట్ టాపిక్ గా మారింది. విద్యార్థుల ఉద్యమాన్ని ఎవరు నడిపించారు, ఎవరు హైజాక్ చేశారు? ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం చుట్టూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.